చాలా బాధాకరమైనటువంటి వార్త. తెలంగాణ రచయిత కవి అందెశ్రీ కన్నుమూశారు. సో ఈరోజు ఉదయం అయితే గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. సో లాలాగూడలో స్పృహ తప్పి కింద పడిపోవడం జరిగింది. సో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి అయితే తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ 7 గంటల 25 నిమిషాలకైతే చనిపోయినట్లు 7 గంటల 25 నిమిషాలకు చనిపోయినట్లయితే మనకు డాక్టర్లు అయితే చెప్పడం జరిగింది. సో మనకు అందెశ్రీ అయితే చాలా మందికి తెలుసు. అందరికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా చాలా మందికి అయితే అందరికీ తెలుసు. కవి, రచయిత, గొప్ప గొప్ప పాటలు అయితే రాశాడు. సో రీసెంట్గా మనకు ఏదైతే జయ జయ హో తెలంగాణ జయనిధి జయకేతనం అనేది సాంగ్, అంటే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన గేయం ఏదైతే ఉందో దాన్ని కూడా రచయిత అందెశ్రీ గారు అని చెప్పుకోవాలి. మరి మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు. సో ఇటువంటి ఏదైతే సమాజానికి చాలా రకమైనటువంటి ఏదైతే స్ఫూర్తిదాయకం అని చెప్పుకోవాలి. తెలంగాణలో ఉద్యమంలో అందెశ్రీ గారి పాత్ర అయితే, అందెశ్రీ గారి పాటలు అయితే చాలా స్ఫూర్తిదాయకం అని చెప్పవచ్చు. మరి ఆ పాటలతోనైతే అప్పట్లో తెలంగాణ ఉద్యమ మూమెంట్లో అయితే ఈ పాటలు, అందెశ్రీ గారి పాటలు అయితే పెద్ద ఎత్తున మారుమోగాయి. సో ఈరోజు అందెశ్రీ గారు ఇక మన కళ్ళ ముందు లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి వార్త. మరి లాలాగూడలో ఉన్నటువంటి అందెశ్రీ గారు తన కుటుంబ సభ్యులతో అయితే అక్కడ ఉంటున్నారు. సో 3 కుమార్తెలు, 1 కుమారుడు కూడా ఉన్నారు. మరి ఉదయం తెల్లవారుజామున కింద పడిపోయాడు, అంటే స్పృహ కోల్పోయి కింద పడిపోయాడు. సో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. గాంధీ సమీపంలో ఉన్నటువంటి గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడికి తీసుకువెళ్లే లోపైతే మరి అక్కడ చికిత్స పొందుతూ 7 గంటల 25 నిమిషాలకైతే మృతి చెందినట్లుగా డాక్టర్లు అయితే నిర్ధారించారు. సో ఇప్పటికే పార్థివ దేహాన్ని కూడా మరి ఏదైతే లాలగూడల స్వగ్రామం ఉంటుందో అక్కడికి తీసుకువెళ్తున్నారు. మరి అంత్యక్రియలు ఎక్కడ చేస్తారు, మరి గ్రామంలో చేస్తారా లేదంటే ఆయన సొంత గ్రామం వచ్చేసి సిద్దిపేట జిల్లా రెబ్బాడ అనే గ్రామంలో అయితే జన్మించడం జరిగింది. సో అందెశ్రీ గారు చిన్నప్పటి నుంచే మరి సమాజానికి ఏదో చేయాలన్న తపనతో ఒక కవిగా, ఒక రచయితగా ఎన్నో సమాజానికి ఉపయోగపడే పాటలు అయితే రాశారు. మరి అందెశ్రీ గారు మన ముందు లేకపోవడం అయితే తెలంగాణ సమాజం మొత్తం కూడా, కవులు కావచ్చు, కళాకారులు కావచ్చు, ప్రతి ఒక్క మనిషి కూడా అందెశ్రీ గారు లేకపోవడం అయితే చాలా జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పుకోవచ్చు. ఇది నిజంగా పొద్దున్నైతే చాలా దురదృష్టకరమైన వార్త అని చెప్పుకోవచ్చు. మరి 7 గంటల 25 నిమిషాలకైతే అందెశ్రీ గారు మరణించారు. సో కుటుంబ సభ్యులు కూడా గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. పార్థివ దేహాన్ని కూడా ఏదైతే మరి లాలాగూడలో ఉన్నటువంటి ఇంటికైతే తరలిస్తున్నారు. సో మరి ప్రభుత్వ సమక్షంలోనే అధికారికంగా ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు కూడా చేస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. రేవంత్ రెడ్డి గారు, అట్లాగే మరి మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు కళాకారులు అందరూ కూడా చాలా దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేస్తున్నారు. అందెశ్రీ మృతి పట్ల చాలా అయితే బాధపడుతున్నారు. మరి కవులు కావచ్చు, కళాకారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా మరి అందెశ్రీ గారికి అయితే ఒక అవినాభావ సంబంధం అయితే ఉంటుందన్నమాట. మరి చిన్నప్పటి నుంచే తన మాటలతో, తన పాటలతో సమాజాన్ని చైతన్యం పరుస్తూ చాలా రకమైనటువంటి పాటలు కావచ్చు. మరి ఆ మధ్య మనకు ఒక సినిమా, అంటే ఒక పిక్చర్కి మరి నంది అవార్డు కూడా అందుకున్నారు అందెశ్రీ గారు. సో ఏదైతే మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, ఈ పాట తెలియని వాళ్ళు అయితే ఉండరు. మరి ఇది ఒక మంచి సందేశమాత్మకమైనటువంటి పాట. అట్లాగే మనకి తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉందో, మన తెలంగాణ రాష్ట్రం అధికారికంగా ఇప్పుడు చేసినప్పటికీ తెలంగాణ ఉద్యమ సమయంలో జయ జయ హో తెలంగాణ ప్రతి నోట్ల వెంట కూడా ప్రతి ఒక్కరు కూడా పాడుకునే పాట అందెశ్రీ గారు అయితే రాశారు. సో అతని గురించి అయితే మరి ఈ రోజు అయితే మన ముందు లేకపోవడం చాలా బాధాకరం అని చెప్పుకోవాలి. అందెశ్రీ గారు అయితే మరి సిద్దిపేట జిల్లాలో రిబ్బాడ అనే గ్రామంలో అయితే జన్మించారు. సో అక్కడి నుంచి మొదలైన తన ప్రస్థానం వచ్చేసి మరి ఇక్కడి వరకు అయితే చేరుకుంది. ప్రస్తుతం అతని వయసు అయితే 64 సంవత్సరాలు. సో ఇంత త్వరగా మన నుంచి దూరం కావడం అనేది ఇది ఒక బాధాకరమైనటువంటి విషయం అని చెప్పుకోవాలి. సో దీని పట్ల మరి పలువురు గాయకులు కావచ్చు, పలువురు కళాకారులు, సో పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా, ప్రజాప్రతినిధులు అందరూ కూడా చాలా దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేస్తున్నారు. చాలా బాధపడుతున్నట్టు పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో ఇక మనకు సంబంధించి కొన్ని అయితే మనము చూసే ప్రయత్నం చేద్దాం. సో ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. చదువుకు, అక్షరానికి దూరంగా పెరిగిన సహజ సిద్ధమైన ప్రతిభతో అగ్రశ్రేణి కవిగా, తెలంగాణ రాష్ట్ర గేయ రచయితగా ఎదిగిన ఆయన జీవితం స్ఫూర్తిదాయకం. ప్రకృతిని గురువుగా చేసుకుని తెలంగాణ ఆత్మను పలికించిన ఆయన పాటలు, కవిత్వం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే మరి అందెశ్రీ గారు అయితే చదువుకోలేదు, మరి పాఠశాలకు వెళ్ళి అయితే చదువుకోలేదు, కానీ సమాజం గురించి మొత్తం కూడా
సమాజం గురించి మొత్తం కూడా చదువుకున్నాడు. సో ఆ ప్రేరణతోనే మరి ఆ మోటివేషన్తోనే తన పాటలు కావచ్చు ఎప్పుడు కూడా మరి పేద మధ్యతరగతి సమాజానికి అనుగుణంగా ఉంటాయి. మరి ఉద్యమ స్ఫూర్తి తెలంగాణ ఉద్యమంలో తన పాటలు అయితే చాలా కీలకం అని చెప్పుకోవాలి. ఇక ప్రముఖ రచయిత అందశ్రీ కన్ను మూశారు. ఇవాళ ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కూడా తుది శ్వాస విడిచారు. సో ఇక చదువుకు అక్షరానికి ఆమడ దూరంలో పెరిగిన తన సహజ సిద్ధమైన ప్రతిభతో అగ్రశ్రేణి కవిగా తెలంగాణ రాష్ట్ర గేయ రచయితగా అందర్సి ఎదిగిన తీరు అద్భుతమైన స్ఫూర్తిదాయకం అని చెప్పుకోవాలి. మరి రేబర్తి అనే ఒక మారుమూల గ్రామంలో అనాథగా పెరిగిన ఆయన చిన్నతనంలో గొర్రెల కాపరి పశువుల కాపరిగా తన జీవితాన్ని అయితే ప్రారంభించారు. అందశ్రీ ఏ విధమైన ప్రాథమిక చదువు కూడా ఎలాంటి చదువు కూడా చదువుకోనప్పటికీ సమాజాన్ని చదివానని చెప్పేసి చాలా సందర్భాల్లో అయితే ఆయన మీడియా ముందు అయితే ప్రస్తావించడం జరిగింది. సో ఇట్లా మరి అందశ్రీ గారికి అయితే మన తెలంగాణ సమాజానికి చాలా అవినాభావ సంబంధం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. సో అతను మరి 1961 జూలై 18న సిద్దిపేట జిల్లా రేబర్తి అనే గ్రామంలో అయితే జన్మించారని చెప్పేసి కూడా మనం చూడొచ్చు ఇక్కడ. సో ఇక ప్రముఖ రచయిత అందశ్రీ కన్ను మూశారు. మనకు 1961 జూలై 18న సిద్దిపేటలో రేబర్తిలో అయితే చాలా మరి 2026లో గంగా సినిమాకు అందశ్రీకి అయితే నంది పురస్కారం కూడా రావడం జరిగింది. అంటే సినిమాలకు కూడా చాలా పాటలు అయితే రాయడం జరిగింది. సో ఆ పాటలు కూడా సమాజానికి అవసరమయ్యేటివి, అంటే సమాజానికి ఉపయోగపడేవి, అలాంటి సాంగ్స్ అయితే రాశారు. దానికి గాను నంది పురస్కారం జరిగింది. 2014లో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్ అది కూడా మనకు రావడం జరిగింది అందశ్రీ గారికి. 2015లో దాశరథి సాహితీ పురస్కారం అయితే అందుకున్నారు. 2017లో రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం అందుకున్నారు. 2022లో అందశ్రీ జానకమ్మ జాతీయ పురస్కారం అయితే అందుకున్నారు. 2024 దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారము, లోక్ నాయక్ పురస్కారం కూడా అందుకున్నారు. సో ఇవన్నీ కూడా మరి మనం చూసుకోవచ్చు. మరి ఏదైతే మరి అందశ్రీ గారు తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ సమాజానికి అయితే ఒక మంచి అదైతే తీసుకొచ్చారు. సో ముఖ్యంగా మనకు అందశ్రీ గారు మరి తీన్మార్ మల్లన్న ఆఫీస్ కూడా ఒకనొక సందర్భంలో అయితే రావడం జరిగింది. సో ఉద్యమ స్ఫూర్తి కావచ్చు, ఆ పాటలు కావచ్చు, అవన్నీ గుర్తు చేసుకుంటూ కూడా మనము ఆఫీస్కి వచ్చి కూడా మనకు తీన్మార్ మల్లన్న గారి ఆఫీస్కి వచ్చి కూడా మనకైతే ఆ విధంగా సన్మానం అయితే స్వీకరించడం జరిగింది. సో నిజంగా మన ముందు లేకపోవడము చాలా బాధాకరం అని చెప్పుకోవాలి. సో ఆ విధంగా మనకు సన్మానం అయితే చూడొచ్చు. సో తను రాసిన పాటలు కావచ్చు, తను రాసిన మాటలు కావచ్చు, అంటే ఒక తూటాల్లాగా పేలుతాయి అన్నమాట. సో సమాజానికి ప్రేరణకు స్ఫూర్తిదాయకం. అంటే ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో తను రాసిన పాటలు ఏవైతే ఉంటాయో సో అవన్నీ కూడా మరి జయ జయ హే తెలంగాణ రీసెంట్గా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనైతే మనకు జయ జయ హే తెలంగాణని అఫీషియల్గా రాష్ట్ర గీతాన్ని అయితే చేశారు. ఇది రాకముందుకే తెలంగాణ ఉద్యమ సమయంలో తను రాసినటువంటి పాట ఏదైతే ఉంటుందో దాన్ని అయితే మరి ప్రతి ఒక్కరు కూడా అప్పుడు స్కూళ్ళలో కావచ్చు, కాలేజీలలో కావచ్చు, ఇప్పుడు రాష్ట్ర గీతంగా పెట్టినప్పటికీ అప్పటికే ప్రతి స్కూళ్ళలో కాలేజీలో ఆ గేయం అయితే మార్మోగింది. తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ మొత్తం కూడా ఈ పాటలతో నిండిపోయింది అందశ్రీ గారి పాటలు. సో మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు. సో ఇట్లాంటి పాటలు సమాజానికి ఎన్నో పాటలు, ఎన్నో స్ఫూర్తిదాయకం, ఎన్నో ఉపయోగపడే పాటలు అయితే రాసిండు. మరి ఒకనొక సమయంలో తీన్మార్ మల్లన్న గారి ఆఫీస్కు రావడంతో తను రాసిన పాటలు ఏవైతే ఉంటాయో వాటి గురించి ఇంటర్వ్యూ చేయడం, తను ఎక్కడెక్కడ వేశారు ఏంటి అని కూడా మొత్తం గురించి చర్చించుకోవడంతో సో తనకు అందశ్రీ గారికి సన్మానం చేసిన వీడియో కూడా మనకు కనిపిస్తూ ఉంది. మరి చాలా ఇప్పుడు మన తెలంగాణ సమాజానికి అందశ్రీ గారు లేకపోవడం అనేది ఒక బాధాకరమైనటువంటి వార్త అని చెప్పొచ్చు. నిజంగా చాలా సందర్భాలలో చెప్తా ఉంటాడు. సో మన సమాజం కోసం ఏదో ఒకటి చేయాలి ఏంటి అని చెప్పేసి మరి తన మాటలు కూడా పెద్ద ఎత్తున సమాజానికి అంటే గ్రౌండ్ లెవెల్కి, అంటే ఒక చిన్న మారుమూల ప్రాంతానికి తను రాసే శైలి ఎట్లా ఉంటుంది అంటే ఇంకా పేదవారికి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో అయితే మనకైతే రాయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించింది ఇదనమాట. సో ఇంకా మనకు తీన్మార్ మల్లన్న గారు అయితే అందశ్రీ గారి పాటలు కూడా ఒక బుక్ మొత్తం కూడా రాస్తూ దాని గురించి ఒక స్పెషల్గా ఏదైతే ఇంటర్వ్యూకి పిలిచే ముందు అయితే వీడియోలు కూడా చేయడం జరిగింది. ఈ విధమైనటువంటివి తెలంగాణ సుఖ నీళ్లు లేనిదాన నాగోడు తెలంగాణ బ్రతుకు పాడైన వీణ ఇది దగా పడ్డ దరువు మాకేది బతుకు తెరువు అరని నాదాలు కావు దేశ పునాదులే కదలాల సుడు తెలంగాణ సుఖ నీళ్లు లేనిదాన నాగోడు తెలంగాణ బ్రతుకు పాడైన వీణ.
నా గోడు తెలంగాణ బ్రతుకు పాడైపోయిన వీణ సూడు తెలంగాణ సుక్క నీళ్లు లేని దాన అని చెప్పి అందశ్రీ అన్న ఎంత బాగా రాసిందో. ఉత్తరాన గోదావరి ఉప్పొంగి ఉరకనేమి దక్షిణాన కృష్ణమ్మ. సో ఇట్లా ప్రతి ఒక్క పాట కూడా తను రాసినటువంటి బుక్ కూడా మొత్తం ముందు పెట్టుకొని తీర్మాన మల్లన్న గారు అయితే అప్పుడు ఆ టైంలో సో ఆ విధంగా రాయడం జరిగింది. సో అట్లాగే ఒక ఇంటర్వ్యూ చేసిన సందర్భంలో కూడా మరి మొత్తం అయితే మాట్లాడడం జరిగింది. 9.5 ఏళ్ల పాటు మీ వయసు గడిచింది సార్, ఎలా ఉంది సార్? బాగున్నాను మల్లన్న. 9.5 ఏళ్ల వయసు పెరిగింది, పెరుగుతుంది, కొద్దిగా నొప్పి కాలుస్తే తరుగుతుంది కూడా, బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చింది. పెరగడమే కానీ వయసులో తరగడం అంటూ ఉండదు. సో ఇట్లా మనమైతే ఇంటర్వ్యూలు మనంటే తను లేకపోయినప్పటికీ కూడా తన మాటలు ఏవైతే ఉంటాయో, తన పాటలు ఏవైతే ఉంటాయో మనందరికీ స్ఫూర్తిదాయకమని చెప్పుకోవాలి తెలంగాణ సమాజానికి కూడా. అందస్త్రీకి ఇప్పుడున్న ఈ 9.5 ఏళ్ల అందస్త్రీకి తేడా ఉంది అనేటువంటిది నా ప్రశ్న. అప్పుడు నిరంతరాయమానం నిద్రాణమై ఉన్న జాతిని మేలుకొలిపేటప్పుడు నాకు అప్పుడు పని ఉండేది. నిద్రాణమై ఉన్న నా జాతి నా అమ్మ విముక్తి కోసం భాగస్వామ్యం అయినప్పుడు వాళ్ళను చూసి తెలియని రెక్కలు మనసుకొచ్చి. సో ఇట్లా మనం కొన్ని వీడియోస్ అయితే చూసుకోవచ్చు. అందశ్రీ గారి ఇంటర్వ్యూ చేసిన వీడియోలు కావచ్చు, సో ఇంకా ఇతరత్ర వీడియోలు కూడా కావచ్చు. సో మనం ఒకసారి అయితే అంటే తెలంగాణ రాష్ట్ర గీతం ఏదైతే ఉంటుందో మరి అది అఫీషియల్గా రాష్ట్ర గీతాన్ని చేసిన సందర్భంగా ఆ టైంలో సో ఆ పాటను కూడా గుర్తు చేసుకుంటూ మరి ఆ విధంగా సో ఆనంద బాష్పాలతో అంటే ఒక రకమైనటువంటి సంతోషం, ఒక రకమైనటువంటి బాధ, సో మన తెలంగాణ ప్రజలకు ఈ గీతాన్ని అర్పిస్తున్నందుకు కూడా చాలా భావోద్వేగానికి గురైనట్లుగా మనకైతే క్లియర్గా కనిపిస్తుంది. సో తను పాడినటువంటి పాట ఒకసారి అయితే మనం చూద్దాం. జననీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒకటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం. పద పదాల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జయ జయ తెలంగాణ జనని జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తెలంగాణ. సో ఇట్లా మనమైతే కొన్ని వీడియోల ద్వారా అయితే మనం చూసి అయితే చూడొచ్చు. ఆకాశ గగనాంతర సీమంత పరుగెత్తే పని ఉండేది. సో అందశ్రీ గారు మన ముందు లేకపోవడం అయితే చాలా బాధాకరం. సో ఇప్పటికే గాంధీ ఆసుపత్రి నుంచి కూడా ఏదైతే లాలాగూడలో తన ఇల్లు ఉంటుందో అక్కడికైతే పార్థివ దేహాన్ని అయితే తరలించారు. సో మరి అంత్యక్రియలు ఎక్కడ చేస్తారని ఇప్పటికైతే క్లారిటీ లేదు. మరి ప్రజల సందర్శనార్థం కోసం అయితే ఈవినింగ్ వరకు మరి ఎప్పుడు చేస్తారని క్లారిటీ లేకపోయినప్పటికీ ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రభుత్వమే అధికారికంగా అంత్యక్రియలు చేస్తానని ఇప్పటికే ప్రకటించింది. రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, కళాకారులు వీళ్ళందరూ కూడా ఇప్పటికే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు, విచారం వ్యక్తం చేస్తున్నారు. మరి అందశ్రీ గారు మన ముందు లేకపోవడం చాలా బాధాకరం. మరి 64 ఏళ్ల వయసులోనే మనకు తెలంగాణ సమాజానికి తన మాటలు, తన పాటలు దూరం కావడం అనేది చాలామంది అయితే ఈ వార్తనైతే విని తట్టుకోలేకపోతున్నారు. మరి ఉదయం లేవడగానే మరి స్పృహ తప్పి కింది పడిపోవడంతో మరి కుటుంబ సభ్యులైతే గాంధీ ఆసుపత్రికి తరలించారు. మరి అక్కడ చికిత్స పొందుతూ 7 గంటల 25 నిమిషాలకైతే మృతి చెందినట్లు వైద్యులు అయితే అక్కడ నిర్ధారించారు. సో ఇప్పటికే పార్థివ దేహాన్ని
మృతదేహాన్ని కూడా తన ఇంటికైతే తీసుకువెళ్తున్నారు. సో మరి తెలంగాణ సమాజానికి కూడా మరి అందశ్రీ గారు లేకపోవడం, మన నుంచి దూరం కావడం అనేది చాలా బాధాకరం అని చెప్పుకోవాలి. తను ఏవైతే పాటలు రాశారో తన మాటలు కావచ్చు అన్నీ కూడా మరి తను లేకపోయినప్పటికీ కూడా తన మాటలు తన పాటలు మనం ఎప్పుడు కూడా మెదులుతుంటాయి. ఒక విధంగా ఇప్పుడు తెలంగాణకు జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతం అయితే ఏదైతే ఉందో ఆ పాట రూపంలో ఇంకా ఎప్పటికీ కూడా మన ముందైతే ఖచ్చితంగా ఉంటాలో అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ తను లేకపోయినా తన పాటలు అయితే మనకు ఉంటాయి. మరి రోజు కూడా మనకి ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఎక్కడ ఏది జరిగినా కానీ మరి ఈ గేయం పాడుకుంటాం. మరి ఈ గేయం పాడుకున్నప్పుడు ఖచ్చితంగా అందశ్రీ గారి ప్రస్తావన అయితే కంపల్సరీ రావాల్సిందే. ఈ పాటల రూపంలో అందశ్రీ గారు భౌతికంగా లేకపోయినప్పటికీ పాటల రూపంలో ఖచ్చితంగా మన ముందు ఉంటున్నారు, మన ముందు ఉండబోతారు అని అయితే ఖచ్చితంగా చెప్పవచ్చు. సో వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా విచారం వ్యక్తం చేసే ప్రగాఢ సానుభూతి అయితే తెలంగాణ సమాజం నుంచి కూడా మొత్తం వాళ్ళకైతే సానుభూతి జరగదా. సో వాళ్ళందరికీ ఆత్మకైతే శాంతించాలని అయితే మనమైతే